వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. లీలాననాంబుజమధీరముదీక్షమాణం నర్మాణి వేణువివరేషు నివేశయంతం డోలాయమాననయనం నయనాభిరామం దేవం కదానుదయితం వ్యతిలోకయిష్యే. భాగవత కథాసుధ తరువాయి భాగం 8వ రోజు కథలోకి వచ్చాం. అయితే శ్రీకృష్ణ లీలలు వింటున్నామండి. కృష్ణుడి కన్ను ఎప్పుడు మన మీద పడుతుందో, ఎప్పుడు మనం ఆ దేవుణ్ణి చూస్తామా అని ప్రతి ప్రాణి, ప్రతి వ్యక్తి, ప్రతి జీవి ఆరాటపడాలి, ఆరాటపడుతుంది. భగవంతుణ్ణి కంటితోటి చూడడం, అతన్ని మనసుతోటి తెలుసుకోవడం. కంటితో చూడడం సాధ్యపడకపోవచ్చు, కానీ మనసుతో మనం తెలుసుకోగలుగుతాం. ఆ దిశగా ప్రయత్నం చేయాలి జీవించి ఉన్న ప్రతి ప్రాణి కూడా. అయితే ఈ బలరామకృష్ణులకి 6వ సంవత్సరం వచ్చిందని చెప్పుకున్నాం కదా. 5 ఏళ్లప్పుడు అఘాసురుణ్ణి వధించాడు. ఓ ఏడాది గడిచింది, 6 ఏళ్ళు వచ్చేసరికి ఇంకొద్దిగా సాగారు. ఈయన ఏమనుకున్నా అంటే, నందుడు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు, ఈ చిన్న చిన్న దూడల పని కాకుండా గోవుల్ని తోలే పని నేర్పించాలనుకున్నారు. ఇప్పుడు గోవుల్ని తోలే పని అంటే డైరెక్ట్గా ఇంత చిట్టి పిల్లలకి గోవుల్ని అప్పచెప్పరు. పెద్ద పిల్లలు పెద్దవాళ్లతోటి ఆవులు తోలే దగ్గరికి పంపిస్తారనమాట. ఇప్పుడు 5 ఏళ్ల పిల్లాడు ఉన్నంత ఎత్తే ఇంచుమించు ఆవు దోడు ఉంటుంది. 6 ఏళ్ళు అంటే ఒక రవ సాగుతారు కదా, కొంచెం గోవులు నడుస్తుంటే పక్కకి తప్పుకోవటం అవి కొంత మెలకువలు వస్తాయి. పైగా ఏడాది ఏడార్థం నుంచి ఈ పని చేస్తున్నారు, దూడలను తోలుతున్నారు కదా, కొంచెం తెలుస్తుందని ఏమనుకున్నారు, ఆవుల్ని మేపే పని కూడా అప్పచెప్పాలనుకున్నారు. అక్కడి నుంచి తమ మిత్రులతోటే కలిసి ఈ మొదటున్న గుంపులోనే ఇంకా కొంచెం చిన్న పిల్లలనేమో దూడల దగ్గర నుంచి కాస్త పెద్ద పిల్లలతోటి ఏరి తమ రాజకుమారుడి అన్నయ్యని ఇద్దరిని పంపించారనమాట. క్రమంగా గోపాలనలో మెలకువలు నేర్చుకుంటున్నారు. గోపాలనలో మెలకువలు ఏముందండి, ఆవును తోలుకెళ్ళటం, వాడి దారిన అవి నడుస్తుంటే వెనకాల నడవటం, అంతే కదా అని సాధారణంగా అనిపిస్తుందండి. అడవుల్లో తోలేటప్పుడు మెలకువలు కావాలి. తడిగా ఉన్న వైపు గొడ్లను వెళ్ళనివ్వకూడదు. దాన్ని పిలిచే మార్గం తెలియాలి. ఏదో ఓ అంటే రాదు, దానికి ప్రత్యేకమైన పిలుపులు ఉంటాయి. ఆ పిలుపు ప్రకారమే పిలవాలి. చక్కగా పిలవటం, వాటిని తమ వైపుకి తాము ఎక్కడున్నామో అక్కడే వాటిని ఉంచుకోవటం. ఏవైనా క్రూర జంతువులు అవి ఉన్న పెలకువ తెలుసుకుని ఆ వైపుకి గోవుని వెళ్ళనివ్వకుండా ఉండడం. సమయపాలన చేయటం, సమయానికి చూసుకుని గొడ్డుకి ఆకలిస్తుందా, దాహం వేస్తుందా, పూలంతసేపు గడ్డి వేసిన తర్వాత దాహం వేస్తుంది, ఆ దాహం వేసిన చిన్నెలు గమనించడం, అదంతా గోపాలనకి ప్రత్యేకమైన విధులు, అవి నేర్చుకోవాల్సిందే. అందుకని ఈ మెలకువలు నేర్చుకుంటారని పంపించారు. ఈ గోపబాలుడు వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళని గోవర్ధన పర్వతం ఎక్కించటల, వీళ్ళకు కూడా అడవిలోనే ఒక పక్కకి దూడలను తోలుకెళ్లే మైదానాలు వేరు, ఆవుల్ని తోలే అడవులు వేరనమాట. సరే ఏమైందట, ఈ గోపబాలుడు ఆ పక్కకి వెళ్ళేవాళ్ళు. కృష్ణుడికి కంఠం కూడా చక్కటి గొంతట. మామూలుగా ఆయన వేణువు వాయిస్తుండేవాడు. ఎంత బాగుందో, ఇంకోసారి వాయించని పిల్లలు వింటూ ఉండేవాళ్ళు. అందరి పిల్లల దగ్గర ఉండేవి వేణువులు. వినోదానికి అప్పటికి ఏమి మనకు మళ్ళీ ఫోన్లు ఉన్నాయి, ఏం లేవు కదా. వినోదం, ఆట, సరదా, తర్వాత సంగీతం, వీటిలలోనే రిలాక్స్ అయ్యే పందా ఉండేది అప్పుడు. పిల్లలందరి దగ్గర ఉండేవి. కృష్ణుడిది ఒక ప్రత్యేకమైన బాణి. అసలు ఆయన వేణు వాయిస్తుంటే ఆవులు అటు ఇటు వెళ్ళేవి కాదట. చెవులు దోరబెట్టి ఈయన వైపే చూస్తూ ఉండేవి. ఆయన ఎక్కడుంటే అక్కడికి వచ్చేసేవి. ఆవు కృష్ణుడున్న దగ్గరే ఉండేవట. ఈ పిల్లలు కూడా మైమరిచిపోయి వినేవాళ్ళు. తర్వాత ఒక్కొక్క ఆవుకి ఒక్కొక్క పేరు పెట్టేవాడట ఆయన. మంజులవాణి, మృదుభాషిణి, ఇట్లా చొప్పున ఒక్కొక్క ఆవుని పేరు పెట్టి పిలుస్తుంటే అసలు ఆ పిలిచే పిలుపుకి ఆ పిలుపు తమ కోసమే ఉంటే బాగుండేది అనిపించేదట. అంత అత్యద్భుతమైన స్వరం, అంత మెస్మరైజింగ్ వాయిస్ అన్నమాట. ఏ ఆవుని పిలుస్తున్నాడో ఆ ఆవు రావటం కాదు, ఇంకొక ఆవు నన్ను పిలవటం లేదేమిటని చూసేదన్నమాట. గోపబాలుడు అందరూ కూడా, గోపాలకులు కూడా, ఏమి కంఠం, ఈ కంఠం వినడానికే పుట్టాం కదా మనం అని అనిపించేది. ఆ కంఠస్వరం కూడా అట్లా మేఘ గంభీరమైన కంఠస్వరం, చాలా బాగుండేదట. 6 ఏళ్ల పిల్లవాడి పసివాడి కంఠం కాదు, పిలిచేసరికల్లా ప్రాణాలతో పరిగెత్తుకొచ్చే, పంచప్రాణాలు ప్రభువుని చేరాలనిపించేంత అత్యద్భుతమైన పిలుపులు, అంత అద్భుతంగా ఉండేదట. అయితే ఈ గోపబాలుడు తరచుగా వెళ్ళే అడవి పక్కన ఒక పెద్ద తాటితోపు ఉండేది. ముందు ఈ వాయించుకున్నారు, ఆడుకున్నారు, యమునలో ఈతలు కొట్టారు. చాలా హడావిడిగా సరదాగా అంతా సాగుతూ ఉంది. రోజుల తరబడి గడుస్తున్నాయి. అట్లా ఋతువులు మారుతుంటే, రోజులు మారేసరికల్లా వాతావరణం మారుతూ ఉంటుంది. ఎండగా ఉంది, నీడగా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అని భావిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎండ పెరిగింది, రేపటి నుంచి ఎండ పెరుగుతుంది, ఈ కార్తె వచ్చింది, ఇవాళ లెక్కలు ఉంటాయి కదా, పల్లెటూరి లెక్కలు. ఇప్పుడు కూడా మనకి పల్లెటూళ్ళల్లో ఆ లెక్కలు ఉన్నాయి. ఇక అప్పటి కాలంలో పూర్తిగా సూర్యుడిని చూసే గమనాన్ని బట్టే కార్తెలు అవి నిర్ణయించుకునేవాళ్ళు.
అయితే ఈ గోపబాలూరులో ఒక కుర్రవాడు ఏం చెప్పాడంటే, ఇద్దరు చాలా బలశాలు, ఇప్పుడు చిన్న పిల్లాడే వాళ్ళని వీళ్ళని కొట్టేస్తాడు, ఎవరైనా వచ్చారంటే వాళ్ళ అంతు చూస్తాడు. ఇక వాళ్ళ అన్నయ్య అంటే ఈయన కాళ్ళు పిసికే అన్నయ్య ఇంకా ఎంత గొప్పవాడు. పిల్లలు ఆడుకునేటప్పుడట కృష్ణుడు ఎవరో ఒకళ్ళ ఒళ్ళో తలబెట్టుకుని పడుకునేవాడు. కొంతమంది పిల్లలు కృష్ణుడి ఒళ్ళో పడుకునేవారు. అప్పుడప్పుడు బలరాముడు పడుకుంటే మా అన్నయ్య కదా మరి, అందుకని కృష్ణుడు ఆయన దగ్గర కూర్చున్న పాద సంవాహన కాళ్ళు పిసికేవాడట. బలశాలి అయిన వాడు ఒక అన్నయ్య కాళ్ళు పిసుకుతున్నాడంటే ఆ అన్నయ్య ఎంత గొప్పవాడు, ఆయన ఇంకా బలశాలి. కాబట్టి మీ ఇద్దరు ఇంత గొప్పవాళ్ళు. ఈ పక్కనే ఒక తాళ్లతోపు ఒకటి ఉంది, తాడి చెట్లు ఉన్నాయన్నమాట మొత్తం. ఆ తాడి చెట్లలో ఎంత పెద్ద పెద్ద తాటి పళ్ళోట, ఎవరు మానవ మాత్రుడు ప్రవేశించాడు అందులోకి. ఎందుకంటే అక్కడ ధేనుకాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నట్టు. వాడు ఏమిటంటే గాడిద రూపంలో ఉంటాడు. మొత్తం వాడి అనుచరులందరూ గాడిద రూపాల్లోనే ఉంటారు. ఆ వనంలోకి ఒక్క ప్రాణి ప్రవేశించినా విరుసుగు తినేస్తారు వాళ్ళంతా. ఆ తాడి చెట్ల వాసనకి, ఈ వాసన తాటిపళ్ళు మహావాసన వస్తాయండి, అసలు రమ్మంటాయి. ఎంత ఘుమఘుమలాడుతుందో. అది పండినప్పుడు ఎంత ఘుమఘమో, కాల్చినాక తింటుంటే కూడా అంతా ఘుమఘమగా ఉంటుంది. మామిడి పళ్ళు కూడా అంత పిలవ్వమని, తాటిపండు అంత ఆకర్షిస్తుంది. పైగా సులువుగా కోసుకోవటం కుదరదు కదా, తాడి చెట్టు ఎక్కాలి లేదా తాటి చెట్టుని ఊపుతారు. అప్పుడు బాగా మిగలపండిన పండు రాలి పడుతుంది అనమాట. కింద పడినా పెద్దగా పాడవదు. తెలుసుంటుంది కదా అందరికీ తాటిపండు అంటే ముంజకాయలు తింటాము, అవి బాగా ముదిరిపోయిన తర్వాత పండిపోతాయి. ఈ ముంజలకి బయట ఉండే గుజ్జు ఇలా తినడానికి బాగుంటుంది అనమాట, చాలా రుచిగా ఉంటుంది. అయితే వీళ్ళేం చెప్పారు, ఈ గోపబాలూరులో పెద్దవాడైన కుర్రాడు పక్కన ఉన్న తాళ్లతోపులో పెద్ద పెద్ద తాటిపళ్ళు ఉన్నాయి. ఆ తాటిపళ్ళని ఎవరు కోసుకోవడానికి వీల్లేదు. అక్కడ ఉన్న ధేనుకాసురుడు ఎవరిని లోపలికి రానివ్వడు. మీ ఇద్దరు ఇంతమంది రాక్షసులను చంపారు అంటే, తమ్ముడు చంపాడు, అన్నయ్య పక్కనే ఉన్నాడు, అన్నయ్య సహాయం ఉంది కదా. ధేనుకాసురుడు అప్పుడు అన్నయ్య కూడా సహాయం చేశాడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే మా మాట విని చక్కగా మీ ఇద్దరు అందులోకి వెళ్ళి కాసిన తాటిపళ్ళు కోసుకొస్తే అందరం కలిసి తిందామన్నారు. ఇది బాగానే ఉంది కదా, తాటిపళ్ళు తేవాలంటే సరే కృష్ణుడు అన్నాడు, భయానికి ఏముంది, అందరం వెళ్దాం పదండి, ఎవరు వస్తారో చూద్దాం అనేసరికి ఉత్సాహంగా ఉంది వీళ్ళకి. తాటి చెట్లని అంటే ఏదైనా పండు ఎవరైనా తెచ్చి పెడితే ఉండే ఉత్సాహంతో పాటు అదొక ఉత్సాహం అయితే, మనమే స్వయంగా కోసుకుని తింటుంటే ఇంకా గొప్ప ఉత్సాహంగా ఉంటుంది. పిల్లలందరూ కొంతమంది పెద్ద పెద్ద పిల్లలంతా బయలుదేరారు, చిన్న పిల్లలు ఇక్కడే కూర్చున్నారు చద్దెనాలు ఆరగిస్తూ. సరే వీళ్ళంతా లోపలికి వెళ్ళేసరికల్లా ఏమైంది, లోపలికి వెళ్ళేసరికి పెద్ద పెద్ద తాడి చెట్లు చాలా పెద్దవి. ఈయన ఏం చేశాడట, ఒక్క తన్ను తన్నేట బలరాముడు ఒక చెట్టుని తన్నేసరికల్లా జల జల జలమని తాటిపళ్ళు పడ్డాయి. పైనుంచి ఏదైనా కిందకి పెడితే పెద్ద మోత అవుతుంది చూడండి, శబ్దం అవుతుంది కదా. పైగా ఈ తన్నిన తాడి చెట్టు, దానికి ఆకులు ఇట్లా బయటికి విస్తారంగా బయటకు వస్తాయి కదా, పక్కనున్న తాటి చెట్టుకు తగిలేసరికల్లా ఈ ఆకుల మోత కూడా చాలా పెద్ద మోత. ఈ పెద్ద మోత అయ్యేసరికల్లా ధేనుకాసురుడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడట. ఎవరో వచ్చారు తాళ్లతోపులో. కానీ రావటం ఇతను ఏం చేస్తాడంటే, ఈ గాడిద రూపంలో ఉంటాడు కదా, ముందు కాళ్ళతోటి శక్తి ఏమి ఉండదు, గాడిద వెనక్కి తిరిగి వెనకాళ్ళతోటి తంతుంది. వెనక్కి తిరిగి ఈ బలరాముడిని తన్నబోయాడట. ఎప్పుడైతే వెనక్కి తిరిగి కాళ్ళు తన వైపు లేచాయో బలరాముడు ఊరుకుంటాడు. ఈయన ఏం చేశాడు, అంతకంటే వేగంగా కదిలి 2 కాళ్ళని ఒక చేత్తో పట్టుకున్నాడట. ఇట్లా పట్టుకోవటం ఏమిటి, గాల్లో గిర 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 తిప్పేశాడు. అపరిమితమైన బలశాలి బలరాముడు, చాలా బలంగా ఉంటాడు. 6 ఏళ్ల పిల్లాడంటే ఎంత ఉంటాడు, గాడిదంత ఎత్తుంటాడేమో అంతే. అయినా పట్టుకున్నాడు. ఈ తిప్పేసరికల్లా ఈ తిప్పిన విసురుకే అతని ప్రాణం పోయింది. ఈ చేతిలో ఉన్నటువంటి రాక్షసుడి శరీరాన్ని ఒక తాడు చెట్టుకేసి విసిరి కొట్టాడట. కొట్టేసరికల్లా ఆ తాడు, ఇతని మహాకాయం ఇది వెళ్ళి తగలంగానే ఆ తాడి చెట్టు విరిగి పక్క తాడి చెట్టు మీద పడింది. పళ్ళు జలజల రాలినాయి. ఇది పోయి 2వ చెట్టు, ఆ 2వ చెట్టు పోయి 3వ చెట్టు మీద పడి వరుసగా ఒక చెట్టు మీద ఒక చెట్టు పడి చెట్లన్నీ కూలిపోయింది. ఈ గలాభాకి ఎప్పుడైతే ఈ చావు కేక పెట్టిన రాక్షసుడు కాళ్ళు పట్టుకుని తిప్పేసరికల్లా వాడు కామ్గా ఎందుకుంటాడు, పెద్ద పెద్ద కేకలు పెట్టాడు. ఓండ్ర, గాడిద ఓండ్ర పెడుతుంది కదా, ఆ ఓండ్ర అది కూడా చావు కేకలాగా వినపడేసరికి ఆ లోపల ఉన్న రాక్షసులందరూ గాడిదల రూపాల్లో బయటకు వచ్చేసారు. వస్తే ఇంకేముంది, ఇద్దరు కలిసి దొరికిన వాడిని దొరికినట్టు కొట్టారు. కృష్ణుడు బలరాముడు కూడా. ధేనుకాసురుడు బలరాముడి చేతిలోనే మరణించాడు. ఆ తర్వాత ఇదేమిది, తాడి చెట్టు పోయి ఇంకో దాని మీద పడింది. వరుసగా ఒక్కో చెట్టు పడిపోయినాయి. వీళ్ళంతా వచ్చిన వాళ్ళని ఇద్దరు వాళ్ళ మీద పడ్డ. వీళ్ళకి ఏంటంటే వాటికి వచ్చింది గాడిదలు కాబట్టి వెనక్కి తిరిగి వెనకాళ్లతోటే యుద్ధం చేయగలవు. ఆ కాళ్ళు ఎత్తినప్పుడు తమ కాళ్ళని ఎవడైనా పట్టుకుంటున్నారేమో వెనకాల ఉన్నవాడు అనే ధ్యాస ఉండదు, వాటికి తెలీదు. ఈ కాళ్ళతో తనగలవు. ఇక వెనక్కి తిరిగిన ప్రతి గాడిద కాళ్ళు పట్టుకోవటము, విసిరి కొట్టేయటమే వీళ్ళు.
తాడి చెట్లన్నీ విరగొట్టేశారు. మొత్తం తాటి చెట్ల మీద ఉన్న పళ్ళన్నీ కింద పడిపోయినాయి. మొత్తం తాటి చెట్లు ఒకదాని మీద ఒకటి పడితే ఉంది, తలకాయలు విరిగిపోతాయి కదా. తాళ్లవనం ఖాళీ అయిపోయిందట. ఇక ఈ కనబడిన పళ్ళు పిల్లలు కాల్చుకుని తిన్నారు, పచ్చివి తిన్నారు, మోసుకొచ్చారు. కొన్ని గోవుల మీద వాటిని మోయండి ప్లీజ్ అని బతిమలాడి కొన్ని ఆవుల మీద కూడా వేసుకుని ఇళ్ళకు కూడా తెచ్చుకున్నారు. ఈ రకంగా ధేనుకాసురుని సంహరించేశారు ఇద్దరు కలిసి. ఆ తర్వాత ఏం జరిగిందంటే, యమునా నదీ తీరంలో ఒక లోతైన మడుగుందట. రోజులు గడుస్తున్నాయి ఇట్లాగే. పొద్దున్న నుంచి సాయంకాలం దాకా అడవుల్లో తిరుగుతారు, ఇంటికి వస్తారు. తల్లులు చక్కగా పిల్లలు రాగానే సాయంత్రాలు శుభ్రంగా అంటే బురదలో తిరిగొచ్చారు, మట్టిలో తిరిగొచ్చారని ఒంటికి నూనె రాసి చక్కగా స్నానాలు చేయించి వేడి వేడి అన్నాలు తినిపించి పెందరాళ్ళే పడుకోబెడతారు. వీళ్ళు పొద్దున్నే లేవటం, మళ్ళీ ఏముంది, మళ్ళీ ఆవునో దూడనో తోలుకుని ఊళ్ళో ఉన్న పిల్లలందరూ బయటికి వెళ్ళిపోవటం. తల్లులు ఇళ్లలో పని చేసుకునేవాళ్ళు. సాయంకాలం అయ్యేసరికి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళేవాళ్ళు. ఇది రోజుకొకటి జరిగిందని చెప్పబడటం లేదండి. అట్లా కొద్ది రోజులు గడిచికంత ప్రశాంతంగా పిల్లల ఆటపాట అన్నీ ఆడుకుంటూ వీళ్ళు హుషారుగా ఉంటారు. మధ్యలో ఒక ఉత్పాతం జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఏమైందట, ఈ యమునా నదీ తీరంలో ఒక లోతైన మడుగుందట. వీళ్ళు యమునకి దగ్గరలో ఉన్నారు కదా, అంటే నదీ తీరంలో మడుగు ఉండటం ఏమిటంటే, ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో చెరువులు ఏర్పడతాయి. సాధారణంగా ఏం చేస్తారంటే, చెరువులు కొంచెం ఊళ్ళకి దగ్గరగా తవ్వుకుని ఈ నది నుంచి కాలువలు ఏర్పరచుకుని కాలువలో నుంచి నీళ్లు ఆ చెరువుల్లోకి పారేటట్టు, ప్రతిసారి నది దాకా రావక్కర్లేకుండా అన్నమాట. ఇట్లా మానవ నిర్మితాలైన మడుగులుండేవి. కొన్ని సహజంగా వానలు పడ్డప్పుడు గుంటలు ఏర్పడి క్రమంగా అవి మడుగుల్లాగా ఫామ్ అయ్యేవి. అట్లా ఏర్పడిన ఒక మడుగుందట. ఆ మడుగులో కొన్ని విషసర్పాలు ఉన్నాయట కొంతకాలంగా. అదేంటంటే, ఆ మడుగులో నీళ్లు విషమయంగా ఉంటుంది. ఎప్పుడు చూస్తే తుక ఉడుకుతున్నట్టు ఉంటుంది. అంతా విషమేట దాని నిండా. దాని దగ్గరికి ఎవ్వరూ వెళ్ళరు. జంతువులకి వాటికి స్పష్టంగానే తెలుసు. అయితే ఈ పరీక్షన్ మహారాజుకి సుఖమహర్షి చెప్తున్నాడు, కృష్ణుడు ఆ మడుగులో నీళ్ళని శుభ్రం చేశాడు, అక్కడున్న సర్పాలని తరిమేశాడు, ఆ నీటిని పానయోగ్యంగా తయారు చేశాడు అని చెప్పేసరికల్లా పరీక్షిత్తుకి సందేహం వచ్చింది. ఎలా? మామూలుగా పెద్ద పెద్ద చెరువుల్లోనూ వాటిలోనూ ఏవో 2-3 పాములు ఉంటాయి. అవేవో ఉన్న కప్పలనో చేపలనో పురుగులనో తినడానికి, నతగులల్ని వాటిని తినడానికి వస్తాయి. కానీ ఒక మడుగే పూర్తిగా సర్పాలకి ఆలవాలంగా ఎలా అయింది, ఎలా విషతుల్యం అయిపోయింది, అక్కడున్న నీరు విషతుల్యం అయిపోయింది అంటే ఏదో ఒక చుక్క వేస్తే కాదు కదా, మడిగేడు నీళ్ళలో ఇంత విషం వేస్తే కాదు, దాని నిండా అది ఎంత ఉందో ఎత్తుకు ఎత్తు విషం ఉంటేనే విషతుల్యం అయిపోతుంది. ఎలా జరిగింది అని అడిగితే ఈయన చెప్తున్నాడు సుఖమహర్షి, ఆ మడుగులో కాళీయుడనే మహాసర్పం తన పరివారంతో నివాసం ఉండేది. వాటి విషం చేత నీరు మరుగుతోందనిపించేదట. తర్వాత ఆ నీటి స్పర్శ తగిలినా, ఆ నీళ్ల మించి వచ్చే గాలి తగిలినా ఏ జీవి బతికేది కాదట, బతకదు. ఆ సమీపంలో వచ్చే జంతువులు, ఆ పైన గాల్లో ఎగిరే పక్షులు కూడా ప్రాణం పోయి పడిపోయేవి. అక్కడి నుంచి చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ ఆ వేడి గాలికి అన్నీ చచ్చిపోయేవట. మొక్కలు కూడా ఉండేవి కాదు పెద్దగా, ఏవో మొండి చెట్లు 1-2 ఉండేవి తప్పిస్తే చిన్న పొన్న ఏమీ లేదు. అసలు పచ్చదనమే లేదు. మామూలుగా నీరున్న చోట ఎంత పచ్చగా ఉండాలి, కానీ పచ్చదనం లేదు. విషం వల్ల అది కాళీయుడనే సర్పానికి ఆలవాలంగా అయ్యింది అని ఆ మడుగు గురించి చెప్తున్నాడు. రేపటి కథలో మనం కాళీమర్దనం కథ విందామండి. సాకల్యంగా తొందరగా చెప్పడానికి అది నిదానంగా చెప్పుకుందాం. ఇంతటితోటి ఈరోజు భాగవత కథాసుధ సమాప్తం. నమస్కారం.